RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల ప్రకారం మా శక్తి టీమ్స్ నోడల్ ఆఫీసర్ శ్రీమతి అంకిత సురానా సూచనల ప్రకారం ఈ రోజు 4/11/2025 నాడు పార్వతీపురం మండలం నందు ఉన్నటువంటి జడ్పీ హై స్కూల్ నర్సీపురం గ్రామం విద్యార్థులకి శక్తి యాప్ డౌన్లోడ్ అండ్ రిజిస్ట్రేషన్ మరియు శక్తి యాప్ అందులో ఉండే 11 ఫీచర్స్ యూజర్స్ మరియు శక్తి యాప్ టోల్ ఫ్రీ నెంబర్ 112 మహిళలు రక్షణ చట్టం, గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్, పోక్సో యాక్ట్, సైబర్ క్రైమ్ 1930, డ్రగ్స్ 1972, ఈగల్ మరియు బాల్య వివాహం 1098, ఆన్లైన్ మోసాలు మొదలగు జాగ్రత్తల గురించి అవగాహన సదస్సు నిర్వహిస్తూ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మహిళల రక్షణ కోసం శక్తి యాప్ మార్చి 13 లాంచ్ చేయడం అయింది. ప్రతి ఒక్క విద్యార్థిని తన యొక్క మొబైల్ ఫోన్లో శక్తి యాప్ రిజిస్ట్రేషన్ చేసుకుని అందులో ఉండే 11 ఫ్యూచర్స్ పై అవగాహన చేసుకుని ఆపద సమయంలో శక్తి యాప్ ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తూ కార్యక్రమంలో శక్తి బృందం పార్వతీపురం ఏఎస్ఐ ఎల్ శ్రీనివాసరావు, WPC నిర్మల, WPC పద్మ పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ క్రమశిక్షణగా మెలిగి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి, ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చి, మీ గ్రామానికి మంచి పేరు తెచ్చి, మన జిల్లాకి మంచి పేరు తెచ్చి, మన స్టేట్కి మంచి ర్యాంక్ తెచ్చుకుంటారని మీలోని ఎంతమంది డాక్టర్ అవుతారో, ఎంతమంది ఇంజనీర్లు అవుతారో, ఎంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లు అవుతారో, ఎంతమంది టీచర్స్ అవుతారో. కష్టపడి చదివితేనే మీకు వాల్యూ. చదవకపోతే పొలం పనులు చేసుకుంటాం, అమ్మ దగ్గర గొప్ప తవ్వుకుంటాం. అది విషయం. మీరు చక్కగా చదవండి, ఉపాధ్యాయులు గౌరవించండి, తల్లిదండ్రులు గౌరవించండి, పెద్దలు గౌరవించి మీరు క్రమశిక్షణే మనకి మంచి ప్రవర్తన ఇస్తుంది. మీరందరూ చక్కగా చదివి మీ కుటుంబానికి మంచి పేరు తెచ్చి, ఉపాధ్యాయులకు పేరు తెచ్చి, నర్సీపురం హై స్కూల్కి మంచి పేరు తెస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శక్తి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని, అలాగే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉన్న చాక్లెట్ రూపంలో కూడా గంజాయి వస్తుంది. స్మోకింగ్, డ్రింకింగ్, చైనీలకు చాలామంది అలవాటు అవుతున్నారు. మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి. మీ తల్లిదండ్రులు ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు చాలామంది. మన పోక్సో యాక్ట్ రిపోర్ట్ అయింది. ఒక అమ్మాయి చూశారు కదా, తునిలో ఏం జరిగింది చూసారా? పేపర్లోనా, టీవీలో చూడలేదా? 12 సంవత్సరాల అమ్మాయిని ఒక 70 సంవత్సరాల ముసలాయిని తీసుకెళ్ళిపోయాడు స్కూల్ నుంచి. తెలుసా మీకు? అవన్నీ తెలుసుకోవాలా, టీవీ చూడాలా, పేపర్ చూడాలా, ఉపాధ్యాయులకు అడగాలి ఏమైనా డౌట్స్ ఉంటే. మీరు అంత క్రమశిక్షణగా ఉంటే అంత మంచి పేరు వస్తుంది. ఎవరైతే చెడు మార్గంకి వెళ్తారో అమ్మాయిలు, వాళ్ళు మైనస్లోకి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులకు బ్యాడ్ పేరు, చెడ్డ నేమ్ వస్తుంది. అలాగే ఉపాధ్యాయులు కూడా చెడ్డ పేరు వస్తుంది. అలాగే మొన్న ఈ ఊరు వెళ్ళాం, ఎక్కడికి పిప్పలభద్ర వెళ్తే ఒక 10th క్లాస్ అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది, భీమవరం వెళ్ళిపోయింది. ఇప్పటి నుంచి ఆ 10th క్లాస్ అమ్మాయికి లవ్ అవసరమా? ఆ తల్లిదండ్రులు ఏడుపు. చినమేరంగ పోలీసు వారు కేసు నమోదు చేసి భీమవరం నుంచి అమ్మాయిని తీసుకొని వచ్చారు. అందుకోసం అమ్మాయిలు ఎంత క్రమశిక్షణగా ఉండాలనుకుంటున్నారు. ప్రతి చెడు మార్గాన్ని మీరు దూరంగా పెట్టండి, మంచి మార్గాన్ని ఎన్నుకోండి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మీ అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ 3 నెలలే ఉన్నాయి కాబట్టి రాత్రి పగలు కష్టపడి చదవండి. మేము చూసి రాస్తామంటే అవ్వదు. సీసీ కెమెరాలు కూడా ఎగ్జామ్స్కి పెట్టేస్తున్నారు. ప్రతి రూమ్లో ఇన్విజిలేటర్లు ఉంటారు. సీసీ కెమెరాలో కూడా చూస్తారు, ఆ అమ్మాయి ఎవరు చూసి రాస్తుందా, స్లిప్పులు తెస్తుందా అని అంటారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఒక ప్లాన్ ప్రకారంగా అన్ని సబ్జెక్టులు చదివి మీ స్కూల్కి మంచి పేరు తెస్తారని మీ అందరికీ మన ఉపాధ్యాయుల తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మహిళా భద్రత గురించి, ఉమెన్ సేఫ్టీ గురించి ఈ శక్తి యాప్ని మన గవర్నమెంట్ నామకరణం చేసింది. ఇది ఎందుకంటే అమ్మాయిలకి ఎవరైనా ఆకతాయిలు అల్లరి చేసినా, ఏమైనా చెడు మాట్లాడినా, అసభ్యకరంగా ప్రవర్తించినా టీచర్స్కి కానీ తల్లిదండ్రులు కానీ ఇంటిమేషన్ చేయాలి. ఈ 112 కాల్ చాలా ఇంపార్టెంట్ వాల్యూ. దీనివల్ల చాలామందికి భద్రత ఉంటుంది. ఈ 112 కాల్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి పోలీసు వారు వచ్చి రక్షణ కవచంగా ఆదుకుంటారు. ఎవరైనా అల్లరి చేసినా, మీ గ్రామంలో గొడవైనా, లేకపోతే ఒక దొంగతనమైనా, ఒక రోడ్డు యాక్సిడెంట్ అయినా 112 కాల్ ఫోన్ చేస్తే ఇమీడియట్లీ పోలీసు వారు అక్కడికి వచ్చి ఏమి జరిగిందనేది తెలుసుకుంటారు. మహిళా రక్షణ కోసమే కేవలము ఈ శక్తి యాప్ పెట్టింది. కాబట్టి మీరందరూ ఈ శక్తి యాప్ను వినియోగించుకొని, ఇందులో 11 ఫీచర్స్ ఉంటాయి. ఈ 11 ఫీచర్లో ఒక నైట్ హాల్ట్ కానీ, ఒక మిస్సింగ్ కేసు కానీ, ఒక రిపోర్ట్ ఇవ్వడం కానీ అన్నీ ఈ యాప్లోనే ఉంటాయి. ఈ SOS బటన్ మీరు చేస్తే ఇమీడియట్లీ మీ ఇక్కడ ఫోన్స్ ఉండవు కాబట్టి తల్లిదండ్రులకు చెప్పడం కానీ, ఉపాధ్యాయులకు చెప్పడం కానీ చేస్తే మీకోసం రక్షణ కవచం ఇది.
మీదైనా ఎక్కడైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అక్కడ గుంటూరు వెళ్తారు, లేకపోతే ఒక విజయవాడ వెళ్తారు, అప్పుడు మాకు నైట్ షెల్టర్ కావాలి సార్ అంటే మీకు ఇమీడియట్లీ 112 కాల్ ఫోన్ చేస్తే వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తే మీకు అక్కడ లొకేషన్ షేర్ చేస్తారు. కాబట్టి మహిళల కోసం, మహిళా భద్రత కోసం